వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఈరోజు మార్కెట్ చూసుకుంటే 7 days విన్నింగ్ స్ట్రీక్స్, నిన్నటితో 7 days కంటిన్యూగా మార్కెట్ అయితే పాజిటివ్లో ఉండే, కానీ ఈరోజు మాత్రం మార్కెట్ అయితే డౌన్లోనే క్లోజ్ అయిపోయింది. మార్నింగ్ స్టార్ట్ అవడమే గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిన మార్కెట్ ఎండింగ్ కూడా నష్టాల్లోనే ముగిసింది. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 315 పాయింట్లు అయితే నష్టాల్లో ట్రేడ్ అయిపోయి 80,000 మార్కునైతే దిగువకి మార్కెట్ అయితే సెన్సెక్స్ క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ వచ్చేసి 82 పాయింట్లు దిగువగా క్లోజ్ అయిపోయింది నష్టాల్లో. ఓవరాల్గా 7 days నుంచి మార్కెట్ పాజిటివ్ ఉండే, కానీ ఈరోజు మాత్రం నెగిటివ్ అయిపోయింది. మెయిన్గా చూసుకుంటే ఫార్మా అండ్ హెల్త్ సెక్టార్ కొంచెం బాగా లీడ్ చేశాయని చెప్పొచ్చు. అండ్ రియాలిటీ సెక్టార్లో మాత్రం మార్కెట్ అయితే బాగా పడిపోవడం జరిగింది. అండ్ అటువైపు చూసుకుంటే మార్కెట్ నిన్న పహల్గామా దాడి తర్వాత పాకిస్తాన్ మార్కెట్, కరాచీ మార్కెట్లు కూడా బాగా పడిపోవడం జరిగింది. కొద్దిసేపు వెబ్సైట్ని అయితే ఆఫ్లైన్లో ఉంచడం జరిగింది. సో దాని తర్వాత మన ఇండియన్ మార్కెట్ సైడ్ వస్తే ఓవరాల్గా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా 0.4%, 0.3% అయితే పడిపోవడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్ ఈరోజు పడిపోవడానికి గల కారణం ఏంది? వీక్లీ అండ్ మంత్లీ క్లోజింగ్ ఈరోజు. అండ్ స్టాక్ మార్కెట్ గురించి అనాలిసిస్ చేయడానికి జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నిన్న ఒక కంటిన్యూగా 7 days అయితే మార్కెట్ పాజిటివ్లో ఉండే, కానీ ఈరోజు చూస్తే మాత్రం మార్కెట్ నెగిటివ్లోనే క్లోజ్ అయిపోయింది. ఫ్లాట్ క్లోజింగ్ అంటారా, నెగిటివ్ క్లోజింగ్ అంటారా? అంటే ఎందుకోసం, ఎఫెక్ట్ ఏమంటారు? ఏమి లేదు, ఇవాళ F&O మంత్లీ ఎక్స్పైరీ ఏప్రిల్ మంత్ వారం రోజులు పెరిగింది కాబట్టి ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ రోల్ ఓవర్లు జరుగుతాయి మే మంత్ కోసం, అవే జరిగినాయి. అయితే మనం గమనించవలసింది ఏమిటి అంటే, 7 రోజులు ర్యాలీకి ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి, క్లోజింగ్ కాబట్టి సైడ్ వేస్ కింద లెక్కేసుకోవచ్చు. మళ్ళీ రేపు ఉదయం పెరుగుతుంది. మెయిన్ ఏంటిదంటే, ఈ పెహల్గాం ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారో ఆ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి పాకిస్తాన్, మీరు అన్నట్టు పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ భారీగా పతనం జరగడం జరిగింది. కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ 2.12% పడిపోవటం, 2,485 పాయింట్లు క్షీణించడం. మన మార్కెట్లు ఈ రోజు ఓపెనింగ్ కూడా గ్యాప్ డౌన్ తోటే స్టార్ట్ అయినాయి. వరల్డ్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు అన్ని ఫాలో అవటం తోటి మన మార్కెట్లు పడటం. రెండో రీజన్ ఏంటిది? ఎక్స్పైరీ ఉండటం అదొక రీజను, వారం రోజులు పెరగటం అదొక రీజను. ఈ పెహల్గాం ఏదైతే ఉందో ఇది భౌగోళిక, అంటే ఏదైతే భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయంతో, అంటే కఠిన నిర్ణయాలు వీసాల మీద వాటి మీద, ఆ నిర్ణయాలతోటి పాకిస్తాన్ మార్కెట్ పడిపోవటం, దాంతో భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు, అంటే బోర్డర్లు కానీ ఎక్కడ అనే ఉద్దేశంతో ఎలర్ట్గా ఉండటం అనేది ఒకటి. కొంచెం ఈ న్యూస్ నిన్ననే జరగాలి, కానీ మంది నిన్న బాగానే ఉంది వరల్డ్ మార్కెట్ కాబట్టి. ఇంకోటి పాకిస్తాన్ చిన్న దేశం కాబట్టి వాళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ మనకి పెద్దగా ఏముండదు. కాకపోతే ఇప్పుడు ఏంటిదంటే, దీంతో మన మార్కెట్లు ఇవాళ 300 పాయింట్లు పడిపోవడానికి రీజన్ ఏంటిదంటే, ఇదే రీజన్. 315 పాయింట్లు పడింది. రీజన్ ఏంటిదంటే F&O క్లోజింగ్ ఒకటి, తర్వాత ఈ కొంచెం సెంటిమెంట్ ఉంటుంది పాకిస్తాన్ ఏదైతే ఉందో, ఇక్కడ పహల్గాం గొడవతోటి మళ్ళీ సింధు జలాల ఒప్పందం రద్దు చేయటం, వాగా అఠారీ బోర్డర్ మూసివేత, ఈ వీసాల ఉపసంహరణ, ఇటువంటివన్నీ బుధవారం రాత్రి ఆల్రెడీ మన భారతదేశం చేపట్టడం జరిగింది. దాంతో అక్కడ మార్కెట్లు పడిపోవటం ఆ న్యూస్ తోటి. మళ్ళీ దీంతో బొంబాయిలో కూడా పరిసర ప్రాంతాలు కానీ సముద్ర తీరాల్లో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వీటితోటి సముద్రంలో నిఘా పెంచాలని చెప్పేసి మహారాష్ట్ర హోంశాఖ మంత్రి ముంబై పోలీసులకి ఆదేశించడం జరిగింది. వీటన్నిటితోటి ఉంది అనమాట. అయితే మళ్ళీ వీటితోటి గోల్డ్ కూడా 2 రోజులు ట్రంప్ నిర్ణయంతో, అంటే పాజిటివ్ నిర్ణయం, చైనా మీద సుంకాలు ఎక్కువనే వేసినామని ఒక మాట అనటంతో మళ్ళీ చర్చలకు వస్తే తప్ప మేము మళ్ళీ మామూలుగా ఉంటాం అనటంతో మళ్ళీ మార్కెట్లు నిన్న మొన్న పెరగటం, దాంతో గోల్డ్ మాత్రం నిన్న మొన్న బాగా ఫాలో అవటం, ఎంత ఒక 4,000 పాయింట్లు, అంటే 4,000 నుంచి 5,000 మధ్యలో పడిపోవటం కూడా జరిగింది. మళ్ళీ ఈ రోజు కొంచెం పాజిటివ్గానే మళ్ళీ గోల్డ్ పెరగడం జరిగింది. ఇవన్నీ ఏం లేదు, రేపు మళ్ళీ మే మంత్
ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే ఉంటుంది. ఈ మంత్ ఏదైతే మే మంత్ ఉందో 29 మే వరకు ఉంది ఏదైతే ఫ్యూచర్స్ మంత్, కాబట్టి ఎక్కువ రోజులు ఉంటుంది. రెండోది బోర్డు మీటింగ్, యాన్యువల్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన వాటిని బట్టి మళ్ళీ మార్కెట్ లో మనకైతే ఎటువంటి ఏమి ఉండదు. ఎందుకంటే ట్రంప్ ది మెయిన్ ఎఫెక్ట్ అనుకుంది, ట్రంప్ లేకుండా అయిపోయింది. అంటే ఇప్పుడు అవుట్డేటెడ్ అన్నట్టు ట్రంప్ నిర్ణయాలు కానీ ట్రంప్ ఏం చేసినా కానీ మన దేశానికి పెద్దగా ఉండదు. ఏవైతే చర్చలు ఉన్నాయో ఆ చైనా ఏదున్నా చైనా మీద కూడా ఇప్పుడు ఆయన సానుకూలత వ్యక్తీకరించడం 2 రోజుల కిందట, అందుకని సద్దుమణికి నెట్టి అనుకోవచ్చు. దీంతో మళ్ళీ మన మార్కెట్లు పాజిటివ్ లోనే ఓపెన్ అయితే 84,000 దాటిపోయింది, 24,000 దాటిపోయింది. ఏది నిఫ్టీ అనుకోండి, పిఎస్సి సెన్సెక్స్ అనుకోండి, ఇవన్నీ మళ్ళీ కొంచెం తగ్గినా మళ్ళీ ఓవరాల్ గా పాజిటివ్ అనమాట. అంటే సెన్సెక్స్ మళ్ళీ 80,000 మార్క్ అయితే దిగువగా ట్రేడ్ అయిపోయింది. 79,000 200 పాయింట్లే కదా, నేను 80,000 దాటింది, వాళ్ళు 79,801 క్లోజ్ అయింది. 200 పాయింట్లు పెద్ద నెగ్లిజిబుల్ అయ్యి మామూలుగా వచ్చేస్తది. ఇప్పుడు మన ఎన్ఎస్సి ఉంది 24,000 దాటింది నిన్న, మళ్ళీ ఇవాళ 82 పాయింట్లు పడ్డా 24,000 పైనే ఉంటుంది. రేపు పొద్దున మార్కెట్స్ అయితే మిగతా దేశాలతో పని లేదు. F&O ఫ్యూచర్స్ ఓపెనింగ్ కాబట్టి మేమంతూ ఫ్రెష్ ఉంటుంది కాబట్టి గ్యాప్ అప్ తోటే ఓపెన్ అవుతాయి. ఎప్పుడైనా కానీ ఏ మంత్ ఫ్యూచర్స్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మే మంత్ ఎందుకు అంటే యాన్యువల్ రిజల్ట్స్ వస్తుంటాయి అనమాట. యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే వస్తుంటాయో అవన్నీ కూడా పాజిటివ్ లోనే ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గటం ఒకటి, మనకి వడ్డీ రేట్లు తగ్గటం, ఇవన్నీ కూడా ఇప్పుడు పనిచేస్తాయి అనమాట. ట్రంప్ నిర్ణయాలతోటి ఇన్ఫ్లేషన్ తగ్గినా, వడ్డీ రేట్లు తగ్గినా ఆ ప్రభావం మన మార్కెట్ మీద పడ్డా ఇప్పుడు అవన్నీ కూడా పాజిటివ్ లోకి వెళ్ళిపోతాయి. ఏది యాన్యువల్ రిజల్ట్స్, వడ్డీ రేట్లు తగ్గటం, ఇన్ఫ్లేషన్ తగ్గటం, ట్రంప్ నిర్ణయాలు మన దేశం మీద లేకపోవటం, చైనా మీద ఏదైతే ఉన్నా కానీ అది మనకి పెద్దగా నెగ్లిజిబుల్ అనమాట. అంటే చైనాకి కూడా ఫేవర్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళ చర్చలకు వస్తే మళ్ళీ వాళ్ళది కూడా మామూలు అయ్యే అవకాశాలే ఉన్నాయి. కాబట్టి మన మార్కెట్కి ఇప్పట్లో ఏం లేదు. మళ్ళీ గోల్డ్ మాత్రం కొంచెం కరెక్షన్ లోనే ఉండొచ్చు. ఎందుకోసం అంటే ఇవన్నీ మార్కెట్లు సర్దుమణిగితే గోల్డ్ మార్కెట్ మళ్ళీ డౌన్ ఉంటుంది. అయితే గోల్డ్ మార్కెట్ కి వచ్చేటప్పటికి అక్షయ తృతీయ ఉంది 30వ తారీఖు, మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది. అయితే ఈ మ్యారేజ్ సీజన్ ఉన్న అక్షయ తృతీయ ఉన్న గోల్డ్ వచ్చేటప్పటికి వరల్డ్ మార్కెట్ ని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి మనం దాన్ని చూసుకోవాలి. వరల్డ్ మార్కెట్ లో ఇవాళ $52 పెరిగింది. ఇప్పుడు గోల్డ్ వచ్చేటప్పటికి ప్రతిరోజు $120-130 లోకి హైకి డిఫరెన్స్ అనమాట. నిన్న మొన్న కలిపి సుమారుగా లోకి హైక్ ఉండే. సార్ ఓవరాల్ గా మార్కెట్ మార్చ్ పాజిటివ్ క్లోజింగ్ అయిపోయింది. ఏప్రిల్ కూడా ఇంచుమించు పాజిటివ్ నే క్లోజ్ అవుతుండొచ్చు అనుకుంటున్నాను. అండ్ మే ఎలా ఉండబోతుంది సార్ మార్కెట్? కాదు, సింపుల్ గా మనం చూసి ఇదే 84,000 దాటింది, 24,000 దాటింది, ఒకటే అంటే 80,000. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 80,000 అంటే నిన్న దాటింది. ఇవాళ 79,801 ఉంది. మే ఎలా ఉండదు సార్? మేకి సంబంధించి మార్కెట్ అంటే బౌన్స్ బ్యాక్ అయిపోయిందా? ఉంటుంది, మే బాగానే ఉంటుంది. ఇక మళ్ళీ జూన్ కొంచెం మామూలుగా ఉంటుంది, జూలైలో బాగుంటుంది. ప్రతి సంవత్సరం 4 క్వార్టర్లు ఏవైతే రిజల్ట్స్ వస్తాయో ఆ టైంలో మార్కెట్లు బాగుంటాయి. ఆ ముందు బాగుండదు కొంచెం, అంటే మార్కెట్ కరెక్షన్ కి వచ్చి తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతాయి. ఇవన్నిటికంటే కూడా మళ్ళీ 90 days అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఏప్రిల్ అయిపోయింది, మే జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్ లో 90 days అయిపోతే ట్రంప్ ఏం చెప్తాడు అనేది ఉంటది. ఒకవేళ పాజిటివ్ ఉండొచ్చు, న్యూట్రల్ ఉండొచ్చు, ఇంకా పోస్ట్ పోన్ చేయొచ్చు. లేకపోతే ఈ లోపల చర్చలు జరిగితే మళ్ళీ ఏదైనా జరిగితే ఎప్పటికప్పుడు ఇప్పుడు డెసిషన్స్ మారిపోతున్నాయి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. అంటే అప్పటికి ఇప్పటికి ఎన్ని మార్పులు ఎన్ని చేర్పులు, ఒక రోజు ఉంది అంటారు, ఒక రోజు లేదంటారు, ఒక రోజు పోస్ట్ పోన్ అంటారు, ఒక రోజు సరే మేము చూద్దాంలే అంటారు, ఇట్లా ఎన్ని. అయితే ఆయన కొంచెం ఆ పావెల్ వడ్డీ రేట్ల మీద కొంచెం మొన్న ఈయనే తగ్గడం జరిగింది. ట్రంప్ గారే తగ్గి సరే ఇక పావెల్ మీ వడ్డీ రేట్లు తగ్గించకపోతే మీ ఇష్టం అనటం, ఈ చైనా మీద ఆల్రెడీ సుంకాలు ఎక్కువ ఇష్టం అని ఒప్పుకొని మళ్ళీ నేను తగ్గిస్తామని అనటం, అది కూడా చర్చలకు వస్తే ఏదైనా ప్లాన్ చేద్దామని అనటం. అంటే ఇదంతా టైం తీసుకుంటది, మార్కెట్ కు అవన్నీ తీసుకుంటది అనమాట, ముందే తీసుకుంటది మార్కెట్. ఇవన్నీ అయిపోయినా కొన్నాళ్ళకి ఇక పట్టించుకోదు మార్కెట్. ఓకే ఆయన ఏమన్నా అంటే అన్నలే అని అనేది ఉంటది. ఇప్పుడు మనం ఏదైనా సరే కొన్నాళ్ళ వరకే ఉంటది. రష్యా ఉక్రెయిన్ వార్ అనగానే పడుతుంది, మళ్ళీ 4 రోజులు పోయినాక ఏముండదు. ఇజ్రాయెల్ గాజా వార్ అనగానే 4 రోజులు ఉంటది, మళ్ళీ తర్వాత బంగ్లాదేశ్ అనగానే ఏముండదు మనకి. ఇప్పుడు పాకిస్తాన్ అనగానే 2 రోజులు ఉంటది, మళ్ళీ పాకిస్తాన్ అదంతా చిన్న దేశం మనమే అని ఉంటది. భౌగోళిక అంటే బోర్డర్ ఏదైనా ఉంది అంటే మేము జాగ్రత్తలు తీసుకుంటాం. ఓపెనింగ్ పాజిటివ్. అది జనరల్ గా ఏం జరుగుతుంది అంటే మన మార్కెట్ పాజిటివ్ అంటే మే మంత్ ఫ్యూచర్స్ ఓపెన్ కాబట్టి పాజిటివ్ లోనే ఓపెన్ అయింది. కాకపోతే ఇవాళ రాత్రికి యుఎస్ మార్కెట్లు, రేపు ఏషియన్ మార్కెట్ల తోటి ఉంటుంది.
ఎప్పుడైనా కానీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ గనక నెగిటివ్ లో గనక ఓపెన్ అయితే కొనుక్కోవడానికి ఛాయిస్ అన్నట్టు. ఎందుకు అంటే నెలంతా టైం ఉంటుంది కాబట్టి తగ్గితే కొనుక్కుంటే మళ్ళీ పెరిగే అవకాశాలే ఉంటాయి. సపోజ్ మామూలుగానే పెరిగింది అనుకో ఇంకా పాజిటివే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో సత్యనారాయణ గారు చెప్పేది అంటే మార్కెట్లో భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు అయితే నెగిటివ్ క్లోజ్ అయిపోయింది, కాకపోతే మార్కెట్ అయితే మనది స్ట్రాంగ్గానే ఉందని చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.